హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కీమా విత్ ఇది అనప గింజలు అంటారు చూడండి, బల్లర్ అంటారు ఉర్దూలో. ఇది అన్సీజన్, మనకు హైదరాబాద్లో దొరకడమే కష్టము. అన్సీజన్లో మరీను. ఇది చిత్తూరు నుండి తీసుకొచ్చారండి. ఇది అనపగింజలు పితికిన పప్పు అనమాట. ఇది పితికిన పప్పు కూడా అంటారు. మొత్తం ఈ తొక్క తీసేశారు. కాకపోతే ప్రోటీన్స్ తొక్కలోనే పోతాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కాస్త టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే నాజుగ్గా టేస్టీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట కర్రీ. అందుకని నేను పితికేసుకుంటారు ఈ పప్పు. ఒక రోజు అంతా నానబెట్టి రెండో రోజు పితుక్కుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. పై తొక్క అంతా పోతుంది, కానీ ప్రోటీన్ అంతా తొక్కలోనే ఉంటుంది. నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను, కానీ ఒక్కసారి మాత్రము ఇలా చేస్తున్నాను. చూడండి, కావాల్సిన పదార్థాలు అండి: కీమా, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఆయిల్ వేడి చేసి వేసేసుకుంటున్నామండి. ముందుగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ అన్ని కాటిల్లోనూ మనం ముందు చేసే పని ఇదే అన్నమాట, ప్రాసెస్. ముందు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటే ఒక 2 నిమిషాల్లో వేగిపోతుంది, పచ్చివాసన పోతుంది అన్నమాట. మెత్తబడుతుంది ఉల్లిపాయలు. మళ్ళీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, ఊరికే పచ్చివాసన పోయే వరకు వేసుకుంటే చాలు అన్నమాట. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టెర్రస్ గార్డెన్లో పడిన 4 వంకాయలు అన్నమాట, అంతే. ఇది తర్వాత మెంతికూర అండి. మెంతికూర కడిగి పెట్టుకున్నాను, తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటాను. ఇది మా టెర్రస్ గార్డెన్లో పట్టిన మెంతికూర అనమాట. దీంతో కలిపి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా మెత్తపడింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది ఒక 2 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ రాష్ట్రాల్లో అయితే, స్టేట్లో అయితే అన్సీజన్లో కూడా ఇప్పుడు పండిస్తున్నారండి. ఇది అనపగింజలు ఇలా తొక్క తీసి అమ్ముతారు కూడా. కాస్ట్ ఎక్కువ. ఇది చిత్తూరు నుండి తీసుకొచ్చారు. ఇది మన హైదరాబాద్లో రేరుగా అమ్ముతారు ఈ లంబాడీ వాళ్ళు, కాకపోతే సీజన్లోనే అనమాట. నేను కూడా కొద్దిగా వేసాను, పైన టెర్రస్ గార్డెన్ వేసాను, కొద్దిగా అయ్యింది. నెక్స్ట్ టైం ఎక్కువగా వేస్తాను, 2-3 టబ్బుల్లో వేస్తాను. మనకు అవుతుందో కాదో అనుకున్నాను, కానీ అవుతుందండి, బాగా మనకు అవుతుంది. మళ్ళీ ఎందుకు హైదరాబాద్లో అంత ఇంట్రెస్ట్ చూపించారో తెలియదు. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటాము, తొందరగా వేగుతుంది. కర్రీకి సరిపడా ఉప్పు అనమాట, 1 స్పూన్ వేసేస్తున్నాను. తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువ వద్దు, కర్రీస్ పాడవుతాయి, టేస్ట్ పోతుంది అనమాట. ఎక్కువ ఉప్పు తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు కూడా, బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని టమాటాలు కూడా వేసేస్తున్నాను. అది వేగే వరకు. ఇప్పుడు కీమా ఉంది కదా, కడిగి స్ట్రైనర్లో పెట్టుకున్నానండి. నీళ్ళంతా ఓడిందనమాట. ఎప్పుడు డైరెక్ట్గా కడిగి వేసుకోకూడదు, నీటి వాసన వస్తుంది. కడిగి స్ట్రైనర్లో వేసుకోవాలన్నమాట. నేను వేసుకుంటే నీళ్ళంతా పోయి నీటి వాసన రాదన్నమాట. మన నాన్ వెజ్ ఏదైనా సరే, చేపలు కానీ, మాంసం కానీ, కీమా కానీ, ఏదైనా సరే. ఇప్పుడు ఇది వేగనివ్వాలండి. ఇందులో పసుపు వేసేస్తున్నాను. పసుపు, ధనియా, కారము, పసుపు వేసేసాము. అంతా కలిపి ఒక 5 నిమిషాలు వేగాలండి. ఈ కీమాలో ఉండే నీళ్ళంతా ఆవిరయ్యి కుక్ అవుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు బాగా కుక్ అవుతే
చక్కటి వాసన వస్తుంది అన్నమాట, మంచి వాసన వస్తుంది, లేకపోతే నీటి వాసన వస్తుందండి. కుక్ అవ్వాలి, ఇంకా 5 నిమిషాల వరకు వేగనిద్దాం మూసేసి. 5 నిమిషాలు కుక్ అయింది. ఆయిల్ చూడండి పైన స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆకుకూర వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కడిగి ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను అండి. ఇది అన్నీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ కొత్తిమీర ఇవన్నీ వేసేస్తాం, ఒకటి అన్నీ వేసేద్దాం. టేస్టీగా ఉంటుందండి, హై రిచ్ ప్రోటీన్ ఇది. అనప గింజలు చాలా మంచిదండి. చిక్కుళ్ళు కదా, చిక్కుళ్ళు జాతికి చెందింది కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్ ఇది. కాకపోతే ఇది తొక్క తీసినందువల్ల సగం ప్రోటీన్ పోయింది. ఇప్పుడే ఒకసారి ఇలా వండుకుంటానండి. ఇప్పుడు కాదు, నేనైతే తొక్కతోనే వండుతాను అన్నమాట. ఎక్కువగా ఇష్టపడతాను తొక్కతోనే. ఇప్పుడైతే ఇలా తీసి వచ్చింది ఇది, అందుకని వేస్తున్నాను నేను. వంకాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నారండి. వేసేసి ఒక 5 నిమిషాలు ఈ కాయగూరలు పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. 5 నిమిషాలు వేగింది. ఇప్పుడు మసాలాలు, ఉప్పు, కారం అంతా పట్టేట్టుగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఏదైనా కాయగూర కానీ మాంసం కానీ ఏదైనా సరే, నాన్ వెజ్ కానీ వేగనిస్తే ఒక 5 నిమిషాలు వాటిలోని వాసనలు అవి పోయి బాగుంటుందండి. టేస్టింగ్ కూడా ఉంటుంది, చక్కగా కుక్ అవుతుంది కూడా. చూడండి కలర్ఫుల్గా గ్రీన్గా టేస్ట్లో మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇది. ఇది రాత్రి ఎఫ్టీఆర్కు ప్లస్ సహరీ కోసం కూడా చేసుకుంటున్నాము. రాత్రి అన్నంలో తినొచ్చు, ఉదయం పూట సహరీకి చపాతీలో తినొచ్చండి. రెండిట్లోనూ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ఒకసారి చేసి చూసండి తప్పకుండా, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి కాబట్టి స్పూను కొబ్బరి వేసేస్తున్నానండి. కొద్దిగా ఇగురు మనకు కావాలి కాబట్టి చపాతీల్లో తింటాము. కలిపి మొత్తం ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే చాలండి, ఎక్కువ వద్దు. కీమా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఈ అనప గింజలు అయితే ఇంకా తొందరగా అవుతుంది, కీమాతో పాటు ఉడికిపోతాయి అన్నీ. ఒక 5 నిమిషాలు కుక్కర్ మూత పెట్టేసినామంటే ఒక విజిల్ వస్తే చాలు. చూడండి టేస్టీ ఒక విజిల్లో టేస్టీ కర్రీ రెడీ అయిందండి. కీమా అనప గింజల ఇదనమాట. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా చేసి చూడండి. ఇది మీ కాంబినేషను మెంతి కూర, ఈ అనపగింజలు, కీమా, వంకాయ చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, దగ్గర వాళ్ళకు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.